హలో యూట్యూబ్ ఆడియన్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ సినిమా మాత్రం అదిరిపోయింది, పీక్స్ ఉంది. ఈ సినిమా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. చాలా సీన్స్ దగ్గర బాగా ఎక్సైట్ అయిపోయా. అంతటికీ కారణం డైరెక్టర్ మురుగదాస్. బాబ్బా, ఏం రైటింగ్ రాశాడు అసలు. చాలా సీన్స్ దగ్గర ఏం రైటింగ్ ఏం రాశాడు అసలు ఇలా అనిపించేది. స్టార్టింగ్ 1 అవర్ అయితే ఇది కదా మురుగదాస్ మార్క్ అనిపించింది. అదొక్కటే కాదు, మొత్తం సినిమానే ఏం తీసావయ్యా అనిపించింది. కానీ ఫస్ట్ 1 అవర్ మాత్రం ఏం మెసేజ్ ఇచ్చావయ్యా. ఇంత కొత్తగా న్యూ ఏజ్ లెవెల్లో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చాడు. యాక్చువల్గా స్లిప్పర్ షాట్ టు సొసైటీ అనొచ్చు. అలానే సినిమా మాత్రం నాన్ స్టాప్ కిక్ యాస్ యాక్షన్ థ్రిల్లర్. చాలా ఎంగేజింగ్గా వెళ్ళింది. సినిమా మెయిన్ థీమ్ ఒకటే, ఒక సిండికేట్ లైక్ గ్యాంగ్స్టర్, టెర్రరిజం టైప్ మనుషులు ఒక ఎంటైర్ స్టేట్కి గన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి క్రైమ్ని పెంచాలనే చెడ్డోళ్ళ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళని అడ్డుకునే ఎన్ఐఏ డిపార్ట్మెంట్, అంటే రక్షించే వాళ్ళనమాట. అందులోకి హీరో ఎలా వచ్చాడో ఏమైంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. బట్ ఇదే మెయిన్ థీమ్ అని కాదు, ఇది కూడా అనుకోండి. కానీ దీనికి మించిన అద్భుతమైన గొప్ప విషయం మురుగదాస్ హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా చెప్పాడు. యాక్చువల్గా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్తో తనదైన స్టోరీ టెల్లింగ్లో మెసేజ్ ఇచ్చాడు. గ్రేట్ అసలు. ఏదైనా జరిగితే చూస్తూ ఉండడం, ఫోన్లు రెడీగా పెట్టుకుని రికార్డ్ చేయడం, అసలు పట్టించేకొని మనుషులందరం. కానీ హీరో క్యారెక్టర్ ద్వారా ఇలా డిఫరెంట్ లెవెల్లో సాలిడ్గా కన్వే చేయడం, ఒకరినొకరు పట్టించుకోవాలి, మినిమం సహాయం చేయాలనేది చెప్పడం గ్రేట్. ఇంకా మూవీ గురించి చెప్తే అసలు ఆ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్లు ఉన్నాయి, నెర్వ్ కటింగ్ సీక్వెన్స్లు అంతే. యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి, మామూలుగా లేవు. అండ్ అనిరుద్ మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత రిఫ్రెషింగ్గా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టు చాలా బాగుంది. ఎస్పెషల్లీ థీమ్ మ్యూజిక్ మాత్రం మెంటల్ మాస్ అంతే. ఇంక ఇప్పుడు మాస్కే అన్న గురించి చెప్పాలి. అన్న పెర్ఫార్మెన్స్ పీక్స్ అంటే పీక్స్ ఉంది. ఫైట్స్ చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా వీరతాండం ఆడేశాడు. సూపర్ అమేజింగ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ ఇరక్కొడేశాడు. సినిమా అంతా చాలా బాగుంది. ఒక మెంటల్ ఇల్నెస్ ఉన్న రోల్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ అయినా, పీక్ యాంగర్ని చూపించాలన్నా, ఇంకా ఫైట్స్లో అయితే అబ్బో సాలిడ్ పర్ఫార్మెన్స్. అండ్ విద్యుత్ జమ్వాల్ సూపర్ పర్ఫార్మెన్సే, బట్ ఎక్కువ స్క్రీన్ టైం లేడు, కానీ ఉన్నంతసేపు ఇరక్కొట్టేశాడు. క్లైమాక్స్ ఫైట్లో హీరో విలన్ కొట్టుడు ఉంటుంది, బేభత్సం. ఆ టేకింగ్, ఆ మేకింగ్ అద్దరిపోయింది. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్లో ఎస్కే అన్న వైల్డ్ పీక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రుక్మిణి వసంత్ వన్ ఆఫ్ ద కీ రోల్ అండ్ ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బ్యూటీ అండ్ పెర్ఫార్మెన్స్ సూపర్. కానీ ఏమైనా మురుగదాస్ మాత్రం ఒక లవ్ స్టోరీ, ఒక మెంటల్ ఇల్నెస్ ఉన్న హీరో క్యారెక్టర్, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ త్రూ వన్ సాలిడ్ మెసేజ్, ఇవన్నీ బ్లెండ్ చేస్తూ ఒక మిషన్ ఇంపాసిబుల్ మిషన్ లాగా ఒక మంచి సినిమా ఇచ్చాడు. అండ్ ఇది ఈ సినిమా మీద నా ఒపీనియన్. నన్ను ఈ సినిమా ఈ లెవెల్లో ఎక్సైట్ చేసింది. సినిమా అయితే చాలా బాగుంది. మీరు చూడకపోతే చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.